ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎపిసోడ్‌లోకి వెళ్తే ఇక శ్వేత కావాలని గుండమ్మ ముందు నాటకం వేస్తూ ఉంటుంది. ఇక ఒక అతనితో మాట్లాడుతుంది. సారీ అండి, డబ్బులు ప్రెజెంట్ అయితే నా దగ్గర లేవు. కానీ ఖచ్చితంగా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి. నేను మీ దగ్గర అప్పు చేసిన మాట నిజమే. కానీ ప్రెజెంట్ నా దగ్గర డబ్బులు లేవండి. ఇస్తాను. ప్లీజ్ అండి, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక చాటుగా ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి. ఇక ఇటు శ్వేత వాళ్ళ అదే ఎవరైతే అప్పిచ్చారో ఫోన్ మాట్లాడుతుంది కదా. ఇక అప్పుడు గుండమ్మ, ఆదిత్య, శ్రీనివాసరావు వింటారు. ఇక గుండమ్మ వస్తుందన్నమాట శ్వేత ఫోన్ పెట్టేశాక. ఏంటి శ్వేత, నీకు అప్పుందా అని చెప్పి అనగానే, అంటే అమ్మ అప్పు అయితే ఉంది అని చెప్పి అనగానే, ఎంత అప్పు ఉందమ్మా చెప్పు అని చెప్పి అడుగుతారనమాట ఆదిత్య, అటు శ్రీనివాసరావు. అది నేను చదువుకుంటున్నాను కదా, చదువుకునేటప్పుడు నా చదువు కోసం కొంత అప్పు చేయాల్సి వచ్చిందమ్మా. ఒక 3 లక్షల దాకా నేను అప్పు చేశాను అని చెప్పి అనగానే, 3 లక్షలా? అయినా ఏముందమ్మా, 3 లక్షల కోసం నువ్వు అంత ఇబ్బంది పడుతున్నావు, అతనితో అన్ని మాటలు పడుతున్నావు. రేపు నేను దత్తత తీసుకున్నాక ఈ ఆస్తి అంతా నీదే కదా. ఉండు, నేను ఇప్పుడే నువ్వు డబ్బులు పే చేసేసి నేను చెక్ తీసుకొస్తాను అని చెప్పి గుండమ్మ వెళ్తుంది. అయ్యో వద్దమ్మా అనగానే, వద్దేంటి వద్దు, ఈ ఆస్తి అంతా నీదే. రేపు నువ్వు వేరే వాళ్ళతో మాటలు పడద్దు, తీసుకోవాల్సిందే అని చెప్పి ఆదిత్య కూడా అంటూ ఉంటే, అమ్మయ్య నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్వేత. ఇదేంటి 3 లక్షలు ఇచ్చేస్తుందా గుండమ్మ అని చెప్పి చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది వైష్ణవి. ఇక గుండమ్మ చెక్ తీసుకొని వస్తుందన్నమాట. 3 లక్షలు రాసి, ఇదిగో శ్వేత తీసుకో ఈ చెక్, నువ్వు ఈ డబ్బులు డ్రా చేసి వాళ్ళకి ఇచ్చేసేయి, నువ్వు ఎవరితో మాటలు పడద్దు, ఓకేనా అని చెప్పి గుండమ్మ వెళ్తుంది. ఇక ఆదిత్య, చూడమ్మ శ్వేత, నీకు ఎటువంటి కష్టం ఉన్నా డబ్బు రిలేటెడ్ కానీ ఏదైనా మీకు ఇదిగో ఈ కుటుంబం ఉన్నది అస్సలు మర్చిపోవద్దు. ఏముంది, ఈ ఆస్తి అంతా నీదే కదా, నీ ఇష్టం, ఓకేనా, నువ్వు దేనికి మొహమాట పడద్దు మా దగ్గర, సరేనా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే ఇక ఇక చూసుకుంటుందన్నమాట ఆ చెక్ని. అబ్బా 3 లక్షలు ఈ చిన్న పర్ఫార్మెన్స్కి వీళ్ళు ఫ్లాట్ అయిపోయి నాకు 3 లక్షలు ఇచ్చారు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది శ్వేత. చెక్ తీసుకొని శ్వేత వెళ్తూ ఉంటే, ఆగమ్మ ఆగు, ఏంటి చెక్ తీసుకుని వెళ్ళిపోతున్నావు, ఏంటి 3 లక్షలు కొట్టేశావు అనగానే, అదేంటి మేడం కొట్టేశావు అంటున్నారు, వాళ్ళే కదా ఇచ్చారు అంటే, నువ్వు పెద్ద చదువుకున్నావు, నువ్వు అప్పులు చేసావు, నీకు 3 లక్షలు అని చెప్పి అడుగుతుంది వైష్ణవి. అంటే మేడం నేను మిమ్మల్ని డబ్బులు అడిగాను నా అవసరానికి, మీరేమో లేవన్నారు అనగానే, చూడు నిన్ను ఈ ఇంట్లోకి తీసుకొచ్చింది నేనేమన్నా స్క్రిప్ట్ ఇలా చేయి అంటే అప్పుడు కదా ఇలాంటివి చెయ్యాలి, నీ ఇష్టానికి చేసేస్తున్నావేంటి, ఇష్టానికి డబ్బులు తీసుకుంటున్నావేంటి, ఏంటి నా పర్మిషన్ తీసుకోవాలి కదా అని వైష్ణవి అడిగితే, అప్పుడు శ్వేత, అంటే మేడం ప్రతిదీ స్క్రిప్ట్లో ఉన్నట్టుగా ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి స్క్రిప్ట్లో లేకపోయినా ఇంప్రవైజేషన్ ఉంటుంది కదా, ఆ రకంగా చేశాను, నాకేమో డబ్బులు అవసరం, మీరేమో లేవంటున్నారు, అందుకే వీళ్ళ దగ్గర తీసుకున్నాను, ఏమైంది ఇప్పుడు అనగానే, 3 లక్షలు చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు, నీలో ఏదో మార్పు కనిపిస్తుంది శ్వేత, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నావు, వచ్చినప్పుడులా లేవు, నీలో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది, ఇష్టానికి చేస్తున్నావు, నా కంట్రోల్ తప్పుతున్నావు అని నాకు అర్థమవుతుంది, నేను ఎలాగైతే ఇంట్లోకి తీసుకొచ్చానో అలాగే ఇంట్లో వాళ్ళతోని గెంటిచ్చేయగలను, నాకంత సత్తా ఉంది, చూడు పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లో నుంచి గెంటించి పడేస్తాను. అయ్యో మేడం ఎందుకు మేడం అంత కోపం, నేనేమి కావాలని చేయలేదు మేడం, నేనేం మారలేదు అని శ్వేత అంటూ ఉంటే, నువ్వు మారేవలేదో నాకు బాగా అర్థమవుతుంది శ్వేత, ఆ చెక్ ఇవ్వు అని చెప్పి అక్కడి నుంచి వైష్ణవి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు శ్వేత, ఏంటమ్మా వైష్ణవి నన్ను బెదిరిస్తున్నావు, నేను మారానా లేదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను అసలు ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాను, నువ్వే నన్ను మోసపోయి ఇంట్లోకి తీసుకొచ్చావు, ఇంట్లోకి తీసుకురావడం వరకే నీ డ్యూటీ, బయటికి పంపించేస్తాను గెంటేచేస్తాను అని చెప్పి ఓ పెద్ద డైలాగులు చెప్తున్నావు, నీకంత సీన్ లేదమ్మా ఈ ఇంట్లో, వన్స్ నేను ఇంటికి కూతుర్ని అయిపోని అప్పుడు చెప్తాను, కానీ ప్రజెంట్ 3 లక్షలు మిస్ అయిపోయాయి, ఈ ఆస్తి రాని, అయినా ఆస్తి నా పేరు మీద రాయించుకొని నీ మోహన్ రాయాలా, నీకు చుక్కలు చూపించే టైం దగ్గర ఉందిలే అని చెప్పి అనుకుంటుంది శ్వేత. మరోపక్క పల్లవి చరణ్ రూమ్లో కూర్చొని ఇక డ్రాయింగ్ గీస్తూ ఉంటుంది పేపర్లో. ఇక ఆ పేపర్ని చూసి సంతోషంతో నవ్వుతూ ఇక కొంచెం సిగ్గుపడుతూ అలా చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే వాష్రూమ్లోంచి బయటకు వస్తాడనమాట స్నానం చేసి చరణ్. ఏంటమ్మా పల్లవి ఓ తెగ నవ్వేసుకుంటున్నావు ఏంటి అనగానే, ఏం లేదండి బొమ్మను చూసి ఫోటోని చూసి అనగానే, ఫోటోనా, నీ ఫోటోని చూసి నువ్వే నవ్వుకుంటున్నావా, బాగుందమ్మా, అంతేలే, అయినా ఎంత డేరు నీ ఫోటో చూసి నువ్వే నవ్వుకోవడానికి, అంతేలే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అబ్బా కాదండి నా ఫోటో కాదు అనగానే, నీ ఫోటో కాదా మరేంటి అనగానే, అదేం లేదండి నైట్ నాకు ఒక కల వచ్చింది, అది మనకు ఒక పాప బాబు పుట్టారంట, నేనేమో
ఇంట్లో వంట చేస్తుంటే ఇద్దరు పిల్లలు నా కొంగు పట్టుకొని అమ్మ వంట అయిందా అనుకుంటూ నా వెనకాల తిరుగుతున్నారు. అప్పుడే మీరు ఆఫీస్ నుంచి వచ్చారు. ఇక మన పాపేమో మీ భుజం ఎక్కింది. ఇక మన బాబేమో మీ మీద పాసు పోసాడు అని నవ్వుతూ ఉంటుంది పల్లవి. ఏదమ్మా ఫోటో చూపించు అనగానే చరణ్ ఫోటో చూస్తాడు. నీకేమైనా పిచ్చా పల్లవి, నువ్వు తెలియగలదాను అనుకున్నాను కానీ మరింత వెరిదాను అనుకోలేదు అనగానే ఏమైందండి అనగానే ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న బామ్మ వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట డోర్ దగ్గర నుంచి. ఇక ఇటు చరణ్ అంటాడు, చూడు పల్లవి, నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ వరకే, నేను నిన్ను ఎప్పుడు భార్యగా చూడలేను అనగానే అదేంటండి అలా అంటారు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మనం ఒక్కటి అవుతాం కదా, దగ్గర అవుతాం కదా, అప్పుడు పిల్లలు పుడతారు కదా అని పల్లవి అంటూ ఉంటే, చూడు పల్లవి, నువ్వు అతిగా ఊహించుకుంటున్నావు, నేను నిన్ను ప్రేమించడం అంటూ జరగనే లేదు. ఇక అసలు ఇప్పుడు దాకా ఒక్కటి అడుగుతాను, మన ఇద్దరం ఎప్పుడైనా క్లోజ్ అయ్యామా, దగ్గర అయ్యామా? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు దాకా లేదు కదా, ఇంక ఎప్పటికీ రాదు కూడా. నువ్వు ఒక మంచి ఫ్రెండ్ మాత్రమే, నువ్వు మంచి పనులు చేస్తావు, మంచిదానివే, నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను. కానీ ఇదిగో నీలో ఒక భార్యను చూడడం మాత్రం నా వల్ల అయితే కాదు, ఫ్రెండ్ వరకే అంతే, మన ఇద్దరం ఫ్రెండ్స్ వరకు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉందాము, కలిసి ఉందాము, అంతేకాని భార్య పిల్లలు అలా చెప్పకు. మన ఇద్దరం ఒక్కటవ్వనప్పుడు ఇక పిల్లలు సమస్య రానే రాదు కదా, పిల్లలు పుడతారని నువ్వు ఆలోచించడం అలా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ కదా, మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడడం, నేను ఫస్ట్ నుంచి ఇదే మాట మీద ఉన్నాను, అర్థమవుతుంది కదా అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు బామ్మ చూసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక చరణ్ వెళ్తూ వెళ్తూ పల్లవి గీసిన పెయింట్ అదే బొమ్మ అలా ఉండలా చుట్టేసి విసిరేస్తాడు. ఇక బామ్మ కళ్ళ దగ్గర పెడుతుంది. కాళ్ళ దగ్గర పడిన ఆ పేపర్ని చూస్తుందన్నమాట బామ్మ. ఇక బామ్మ బాధపడుతూ ఉంటుంది. పల్లవి, ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యాక పిల్లలు కనాలనుకుంటుంది, కానీ నీ కోరిక నా మనవడి వల్ల నెరవేరకపోతుంది, కానీ నీ జీవితంలో సంతోషం రావాలి, ఎలాగైనా చరణంలో మార్పు రావాలి, ఏం చేయాలి అని బామ్మ పక్కకొచ్చి గుండమ్మకి ఫోన్ చేస్తుంది. ఇక గుండమ్మ, చెప్పండి బామ్మగారు, ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి మాట్లాడుతుంది. ఇక అప్పుడు బామ్మ, ఏం లేదమ్మా, టెన్షన్గా ఉంది అని చెప్పి అంటుంది. ఏమైంది, మళ్ళీ ఏమైనా గొడవ అయిందా అని చెప్పి గుండమ్మ అడిగితే అప్పుడు బామ్మ, గొడవ పెద్దదే అయిందమ్మా, ఎఫ్ఎం స్టూడియోలో పల్లవి పనిచేస్తున్నట్టుగా చరణ్కి తెలిసిపోయింది, ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. కానీ వింత ఏంటంటే ఏ దేవుడు కరుణించాడో ఏమో కానీ చరణ్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాడు, చాలా ఇదిగా పల్లవికి సపోర్ట్ చేశాడు, అంతా బాగానే ఉంది కదా బామ్మగారు అని చెప్పి అలా గుండమ్మ అంటూ ఉంటే బాగానే ఉంది, కానీ పల్లవికి మాత్రం సంతోషం లేదు. పైకి చాలా సంతోషంగా అందరినీ మంచిగా చూసుకుంటుంది, చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నట్టుంది, కానీ తన బాధ నాకు అర్థమవుతుంది. చరణ్ ఒక భార్యగా పల్లవిని చూడడం లేదు, ఒక ఫ్రెండ్గా ఎప్పుడు బాగానే ఉంటాడు, అలా ఎంతకాలం అమ్మ, వాళ్ళకి పెళ్ళి ఇంతకాలం అయింది, ఇంతవరకు వాళ్ళు ఒక్కటవ్వలేదు, ఇప్పటిదాకా అసలు వాళ్ళకి ఇంకా పాపం పల్లవికి ఏమో పిల్లలు కనాలని ఉంది, ఎవరికైనా ఉంటుంది కదా, కానీ చరణ్ ఏమో దూరం పెడుతున్నాడు, వాళ్ళిద్దరిని ఎలాగైనా ఒక్కటి చేయాలమ్మా అనగానే, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మగారు నాకు కూడా అని గుండమ్మ అంటూ ఉంటే, నీ చేతుల్లోనే ఉందమ్మా, ఎలాగైనా నువ్వే వాళ్ళిద్దరిని ఒక్కటి చేయాలి, ప్లీజ్ అమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, ఇప్పటిదాకా వాళ్ళు ఒక్కటైతే బాగుండు అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను, వాళ్ళిద్దరిని ఒక్కటి చేస్తాను బామ్మగారు, మీకు మాటిస్తున్నాను అని చెప్పి గుండమ్మ ఫోన్ పెట్టేస్తుంది. మరోపక్క చందు ఏమో తన బట్టల్ని ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడనమాట ఐరన్ బాక్స్తోని. అప్పుడే ఉష వస్తుంది. ఇక అప్పుడే అటువైపుగా ఇటు అక్షిత, చంటి, బామ్మ, ప్రసాదరావు కూడా చూస్తూ ఉంటారనమాట దూరం నుంచి. ఇక ఇటు చందు ఏమో ఇస్త్రీ చేసుకుంటూ ఉంటే ఉష, ఏం చేస్తున్నారండి, నేను ఐరన్ చేస్తాను కదా అనగానే అప్పుడు చందు, అదేంటి ఉష, నా బట్టలన్నీ వాష్ చేసావు, ఇదిగో మళ్ళీ ఐరన్ నేను చేసుకోలేనా ఏంటి, ఈ పని కూడా నీకెందుకు, నేను చేసుకుంటాను అని చందు అంటూ ఉంటే, అదేంటండి మీ అన్ని పనులు నాకు చేయడమే నాకు ఇష్టము, నేను చేస్తాను, ఇటు ఇవ్వండి అని చెప్పి ఉష అంటూ ఉంటే, లేదు ఉష, ఇదిగో ఇది నాకు చాలా ఫేవరెట్ షర్ట్, చాలా సెంటిమెంట్ షర్ట్, ఈ షర్ట్కి ఏమైనా అయిందంటే మళ్ళీ నేను చాలా బాధపడతాను, నేను చేసుకుంటాను అంటున్నాను కదా అని చెప్పి చందు అంటాడు. అబ్బా లేదండి, నేను చేస్తానని చెప్తున్నాను కదా అని చెప్పి చందు దగ్గర ఇస్త్రీ బాక్స్ తీసుకొని, సరే అయితే జాగ్రత్తగా చేయని చెప్పి చందు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉష ఐరన్ చేస్తూ ఉంటుంది. ఇక ఇటు బామ్మ దూరంగా చూస్తూ ఉంటారు కదా, బామ్మ ప్రసాదరావుతో అంటుంది, చందులో ఎంత మార్పు వచ్చింది, ఇంతకుముందు చందు వీడు ఒకటేనా అనిపిస్తుంది, మొత్తానికి ఉష చందు కలిసిపోయారు, ఎంతో ప్రేమగా ఉంటున్నారు, అదే కదా మనం కోరుకుంది అని అనుకుంటూ ఉంటారు. ఇటు పక్క చంటి అక్షితతో అంటాడు, చూసావా ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఎంత ప్రేమగా ఉంటున్నారో, నువ్వు ఉన్నావు,
ప్రేమిస్తాను, నువ్వంటే ఇష్టం అంటావు, కానీ నాకు దగ్గర ఎప్పుడైనా అయ్యావా అని చెప్పి అంటాడనమాట చంటి. వీడేంటి ఆ టాపిక్ ఎత్తాడు అని మనసులో అనుకుంటుంది అక్షిత. నువ్వు అప్పుడు ఇక అక్షిత అంటుంది, చూడు చంటి నువ్వంటే నాకు ఇష్టం, కానీ అటు చూడు చందు స్లిమ్గా ఉన్నాడు, ఉషా స్లిమ్గా ఉంది, నువ్వు కూడా అలా స్లిమ్గా అవ్వు, నేను కూడా నీ మీద అంతే ప్రేమ చూపిస్తాను, ఓకేనా, అప్పుడు దాకా నేను ఇలాగే ఉంటాను అని అక్షిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు చంటి, నేను సన్నబడేది ఎప్పుడు, నా మొహం కానీ అక్షిత నాకు దగ్గర అయ్యేది ఇప్పుడు అని చెప్పి అక్కడి నుంచి చంటి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత ఇటు ఉషా ఏమో ఐరన్ చేస్తూ ఉంటే అప్పుడు అటువైపుగా వెళ్తున్న పల్లవి చూసి, ఏంటి ఉషా ఏం చేస్తున్నావు అనగానే, ఇదిగో అక్క చందు షర్ట్ ఐరన్ చేస్తున్నాను అనగానే, ఐరన్ చేసే పద్ధతి ఇలా కాదు, తర్వాత షర్ట్ అంతా పాడైపోతుంది, ఇదిగో నేను ఐరన్ చేస్తాను కానీ కిచెన్లో పాలు పొంగకుండా చూసుకోపో అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. లేదక్క నేను చేస్తాలే అని చెప్పి ఉషా అంటూ ఉంటే, అయ్యో నేను చెప్తున్నాను కదా నేను మంచిగా నీట్గా ఐరన్ చేస్తాను అంటే, ఇది చందుకి ఫేవరెట్ షర్ట్ అంటక్క అని చెప్పి ఉషా అంటుంది. అదే ఓకే, ఫేవరెట్ షర్టేలే కానీ నేను నీట్గా ఐరన్ చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళు అనగానే, సరే అక్క అని చెప్పి కిచెన్లోకి ఉషా వెళ్తుంది. ఇక ఇటు పల్లవి ఏమో చందు షర్ట్ ఐరన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే చంటి అటువైపుగా వెళ్తూ ఉంటే ఇక సడన్గా మ్యాట్ తట్టుకొని బోర్లా పడిపోతాడనమాట చంటి. ఇక పడిపోవడంతో అయ్యో చంటి పడిపోయాడని చెప్పి పల్లవి గబగబా ఐరన్ చేస్తూ ఉంటుంది కదా షర్ట్. అప్పటికి ఐరన్ బాక్స్ పక్కన పెట్టి నించోపెట్టి పక్కకు వెళ్తుందనమాట చంటిని చూడడానికి. ఇక ఇటు వచ్చి కింద పడిపోయాడుగా చంటి అని చెప్పి హాల్లోకి అందరూ పరుగున వస్తారనమాట. బామ్మ, చంటి, అదే ప్రసాద్ రావు, చరణ్, సుమలత, అక్షిత వీళ్ళంతా వస్తారనమాట. ఇక చరణ్ వీళ్ళంతా లేపుతారు. ఏం కాలేదు కదా చంటి నీకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. ఏం కాలేదు వదినా అనగానే, రే నువ్వు కింద పడితే ఇల్లంతా భూకంపం వచ్చినట్టు అయిపోయిందిరా, కొంచెం చూసుకో అని చెప్పి చరణ్ కొంచెం సరదాగా అంటూ ఉంటాడు. ఈ లోపల స్మెల్ వస్తూ ఉంటుంది, కాలిన వాసన. బామ్మేమో ఏంటి ఏదో కాలిన వాసన అని చెప్పి అనగానే, కాలిన వాసన ఏంటి బామ్మగారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు ఉషా, అయ్యో అక్క నువ్వు ఐరన్ చేస్తున్నావు కదా అని గబగబా పరిగెడుతుందనమాట ఐరన్ బాక్స్ దగ్గరికి ఉషా. అయితే ఇక ఐరన్ బాక్స్ ఏమో షర్ట్ మీద పడుకొని ఉంటుందన్నమాట. ఇక కాలిపోతుంది షర్టు. ఇక ఉషా వచ్చి చూడగానే షాక్ అయిపోతుంది. ఇక ఉషాతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళంతా చందు, పల్లవి వీళ్ళంతా కూడా అక్కడికి వస్తారనమాట రూమ్లోకి. ఇక ఉషా ఐరన్ బాక్స్ పక్కన పెట్టి షర్ట్ ఇలా తీసి చూడగానే షర్ట్కి పెద్ద హోల్ ఉంటుందన్నమాట. ఇదేంటక్క ఇలా చేసావు, చెప్పాను కదా చందుకి ఇది ఫేవరెట్ షర్ట్ అని, సెంటిమెంట్ షర్ట్ అని, ఇలా చేసావు అనగానే, ఉషా నీకు చెప్పాను కదా నా షర్ట్కి ఏమైనా అయితే నేను ఊరుకోను అని, బాధేస్తుంది నాకు అని, అయినా కూడా ఇలా ఐరన్ చేసావేంటి అని చందు అంటూ ఉంటే, అయ్యో చందు నేను ఐరన్ చేయలేదు, పల్లవి అక్క ఐరన్ చేస్తా అనింది, పల్లవి అక్కే చేసింది అనగానే అప్పుడు పల్లవి, అయ్యో ఉషా నేను చంటి పడిపోయాడని గబగబా వస్తున్నో నేను ఐరన్ బాక్స్ని నించోపెట్టే వచ్చాను, కానీ అలా ఎలా అయిందో అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు ఉషా, నువ్వు నించోపెట్టే ఉంటుంది కదక్క, ఇలా ఉండదు కదా, చూడు ఇప్పుడు షర్ట్ పాడైపోయింది అనగానే ఇక చందు ఏమో బాధపడుతూ ఉంటాడు. వదిలేయండి ఏం చేస్తాము అని చెప్పి చందు అంటూ ఉంటే ఇక సుమలత ఏమో, అదేంట్రా ఈ షర్ట్ నీకు చాలా సెంటిమెంట్ కదా, బాధ కలగడం లేదా అని అంటూ ఉంటే, బాధ కలుగుతుంది మమ్మీ, ఎవరిని మాత్రం ఏమంటాము, అయినా నాకు బుద్ధి ఉండాలి, నా షర్ట్ నేనే ఐరన్ చేసుకోవాలి, ఇలా వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి బాధపడుతున్నాను, నాకే కదా బుద్ధి ఉండాలి అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు ఉషా, లేదు లేదు చందు ఇది నీ తప్పు కాదు, ఇది నా తప్పే అని చెప్పి ఉషా బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి కూడా ఏం చేయలేకాల నించుంటుంది. మరి ఇదంతా ఎవరు చేశారు ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూద్దాము. మరి మీరేమనుకుంటున్నారు కూడా చెప్పండి. మేబీ చందువే చేసి ఉంటాడు, లేదంటే సుమలత కూడా వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పడడానికి అలా ఏమైనా చేసిందా, లేదంటే అక్షిత చేసిందా చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.